लेकिन एक హలో, सेकंड వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి విశాల్ వ్లాగ్స్. ఉన్నాను నేనైతే ఎక్కడికి పోలేదు, బట్ చిన్న గ్యాప్ ఇచ్చా. కొంచెం కాఫ్, కోల్డ్, సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని రకాలు ఉన్నాయి. సో ఇప్పటి నుంచి అయితే డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వద్దులేదోరా, మాకు నమ్మకం లేదని అయితే అనుకోబాకండి. మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఇప్పటి నుంచి క్రియేట్ చేసి కొత్తగా ట్రై చేద్దాం. దానికోసం సమ్ ప్లాన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ప్లాన్స్ని ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని నేను చూస్తాను. ఇంతగా ఎందు వీడియో అని అంటే నా యాక్చువల్గా నేను డ్యూటీకి వెళ్ళా. నా డ్యూటీలో ఉంటే సమ్ ఖాళీగా ఉన్నానని చెప్పేసి బుక్ అయితే రాసుకుంటా ఉన్నా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను రాసుకుంటా ఉన్నాను. ఒక ఇద్దరు ముస్లిం లేడీ ప్యాసింజర్స్ వచ్చి మలక్పేట ఏదో టికెట్ తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు హిందీలో భయ్యా ఓ క్యా లిఖతే హే భయ్యా అని అన్నారు. అన్న అంటే తెలుగులో, అన్న ఇది ఏందన్నా ఏందో రాస్తున్నావు ఏందో అని అంటే, మేము ఏ రామకోటి ఏ మేడం వచ్చా 15,000 है उसमें लिखने को అని చెప్పి, అంటే 25,000 ఉంటాయి, 25,000 రాస్తా ఉన్నా అంటే, అచ్చా 15,000 లిఖతే హే భయ్ అని. అంటే 25,000 రాస్తారా అంటే, రాస్తూ ఉంటాము, బట్ ఎవరు భక్తి వాళ్ళది కదా అలా అని చెప్పి రాస్తూ ఉన్నామంటే, సరే భయ్య కిత్నా దిన్ సే లగ్తా లిఖనేకో అని అంటే, అంటే ఎన్ని రోజులు పడుతుంది రాయడానికి అది అంటే టైంని బట్టి ఉంటుంది. నేను అయితే చాలా రోజులు రాస్తున్నాను, బట్ మధ్యలో నాకు టైం కుదరక రాయలేదా. నేను మొత్తం హిందీలోనే కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. కన్వర్జేషన్ జరుగుతూ ఉంటే కొంచెంసేపు ఒక 2 minutes మాట్లాడిన తర్వాత, టీకే భయ్ మ్యాచ్ వెళ్తాము, నాకు టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పేసి లాస్ట్లో వెళ్తా జై శ్రీరామ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. నాకు అసలు ఫ్యూచర్ షాకు. ఎందా జై శ్రీమాన్ అని చెప్పింది. సరే అంతగా అభిమానం అంటే, మేడం ఎక్మెనకు రుకే కైకి బోలే జై శ్రీరామ్ అంటే, మే సబ్కా మలిక్ ఏక్ హే భాయ్, మీరు ఎందుకు జై శ్రీరామ్ అని చెప్పారా అని నేను అడిగాను. అంటే, నాకైతే దేవుళ్ళందరూ ఒకటే అన్న, నేను అల్లాని పూజిస్తాను, నాకు యేసుప్రభు అయినా ఒకటే, శ్రీరామ అయినా ఒకటే, వెంకటేశ్వర స్వామి అయినా ఒకటే, అందరినీ పూజిస్తాను అని అన్నది చెప్పింది. మేడం వెళ్ళిపోయింది. ఓకే, అంతవరకు భార్య ఉందనుకో. అప్రాక్స్ 1 hour 1.5 hour అవుతుంది అప్రాక్స్గా. సమ్ ముస్లిం ప్యాసింజరు, మెయిల్ ప్యాసింజరు, మెయిల్ అతను వచ్చి, ఏంటి రాస్తున్నారేంది అంటే, ఇది రాస్తున్నాను అన్నాను. అదెందుకు ఖురాన్ రాయొచ్చుగా అన్నాడు. ఖురాన్ ప్రస్తుతానికి ఇది నేను అనుకున్నాను, బట్ ఇది రాయొస్తున్నాను అనుకుంటే, రామకోట్లో ఉంది ఖురాన్ కదా రాయాల్సింది అంటే, సర్లే సార్ రాస్తాను, దాంట్లో నాకు అంటే అభ్యంతరం లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, నేనైతే అందరిని ఒకే రకంగా చూస్తాను, సో నాకైతే ప్రాబ్లం లేదు, తెచ్చివ్వండి రాస్తానని అన్నాను. మరి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో, వెళ్ళిపోయాడు అంతా సైలెంట్గా. ఇప్పుడు ఇద్దరూ ముస్లిమ్సే. ఒకరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే, నేను అందరినీ ఒకే రకంగా చూస్తాను, నేను అందరికీ ఒకే రకంగా మాట్లాడతాను, అంటే అన్ని దేవుళ్ళు ఒకే రకంగా చూస్తాను అన్నది ఒక ఆమె. రెండో అతను వచ్చేసి ఖురానే గొప్ప అన్నట్టు మాట్లాడాడు. ఖురానే గొప్ప ఏంది బాబు, అందరూ ఒకటే కదా, దేవుడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి ఉంటాయి కదా అని నేను అనుకున్నాను. అమ్మా నాయనా అనుకున్నాను. ఇంకా సరే ఏదైతే అని చెప్పేసి నేనైతే ఇంకా స్టాప్ చేసేసి రాయటం. స్టాప్ చేసిన తర్వాత మా ఎస్సీ వచ్చి స్టేషన్ కంట్రోల్ వచ్చి, ఏందండి పేందో రాస్తున్నావు ఏంది అని అన్నాడు. అని అంటే, అన్న ఇది నేను రాసుకుంటున్నానంటే, ఇలా ప్యాసింజర్ వచ్చారు ఒక మాట్లాడుకుంటున్నా, ఇట్లా అన్నాడు, ఇట్లా అంటే, వాళ్ళందరి గురించి నువ్వు పట్టించుకోకు, ఎవరెవరో ఏదేదో అంటూ ఉంటారు, నువ్వు అనుకున్న పని మాత్రం నువ్వు నీ కాన్ఫిడెన్స్ ప్రకారం నువ్వు సాగించేసాయి, నువ్వు వెళ్ళిపో, నువ్వు అనుకున్న వేలో నువ్వు వెళ్తే వెళ్ళిపో, వెనక్కి అయితే తిరిగి చూడకోకు, నీ సక్సెసే నీకు సమాధానం చెప్పుద్దాని చెప్పాడు. యాడ్ సాఫ్ట్వేర్ ఆయన అనుకున్నాను. ఇది నాకు నిన్న జరిగిన ఇన్సిడెంటు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి, బట్ అందరినీ అయితే జస్ట్ చేయలేము, బట్ మీరు అనుకున్న మాత్రం మీరు చేసుకుంటా వెళ్ళండి. ఎవరు దేవుడి మీద ఉన్న నమ్మకం వాళ్ళది, నమ్మండి అని అయితే చెప్పను, ఎవరిది అయితే వాళ్ళకి నమ్మకంగా ఉండండి అని చెప్పగలను. సో ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తాను. ఇంకా రేపు నుంచి డైలీ పోస్ట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేద్దాం కాదు, ట్రై చేస్తాను.
సో బాయ్ బాయ్. వెళ్తూ వెళ్తూ కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా, డోంట్ ఫర్గాట్ దట్.